హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ జి కిరణ్ కుమార్. ఈరోజు మా దళితులు మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ హోదా పోతుందా అనే అంశాన్ని గురించి చూద్దాం. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కాబట్టి దీని గురించి ఒక చిన్న అనాలిసిస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి వివరించడం జరిగింది. దీని ప్రకారం భారతదేశ పౌరుడు ఎవరైనా సరే తనకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు, దానికి సంబంధించిన సంస్థలను కూడా స్థాపించుకోవచ్చు. సో ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి. అయితే మనకి కాన్స్టిట్యూషన్లో ఇంకా ఏం చెప్పిందంటే, సొసైటీలో ఏ వర్గాలు అయితే అణచివేతకు గురైనయో, సామాజికంగా విద్యాపరంగా అణచివేతకు గురైన వర్గాలకి ప్రత్యేక రిజర్వేషన్లు, ప్రత్యేక రక్షణలు కల్పించటం అనే దాని మీద కొన్ని ఆర్టికల్స్ మనకి చెప్తా ఉన్నాయి. ఆర్టికల్ 15(4) విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల గురించి మనకి చెప్తా ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 16(4) ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి చెప్తా ఉన్నాయి. అంటే ఏ వర్గాలకైతే లేదా ఏ కులాలైతే సామాజికంగా ఆర్థికంగా అణచివేతకు గురయ్యాయో ఈ కులాలకి ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఇవ్వటం అనేది ఈ ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి మనకి. అలాగే చట్టసభల్లో కూడా ఈ వర్గాలకి రిజర్వేషన్స్ కల్పించాలి అని ఆర్టికల్ 330, 332 ఈ ఆర్టికల్స్ మనకి చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్టికల్స్ అనేవి సమాజంలో ఏ వర్గాలైతే అణచివేతకు గురైనాయో వీటికి స్పెషల్ బెనిఫిట్స్, ప్రత్యేక రక్షణలు కల్పించాలి అనేది రాజ్యాంగం చెప్తూ ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగం తెలియజేసిన ఈ అంశాలని ఇంప్లిమెంట్ చేయడానికి 1950లో ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఏ కులాలు ఈ అణచివేతకి సామాజికంగా విద్యాపరంగా అణచివేతకి గురైనయో వాటిని ఐడెంటిఫై చేసి వాటన్నిటినీ ఒక లిస్టులో పెట్టడానికి 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అనే ఒక చట్టాన్ని చేయటం జరిగింది. దీంట్లో మనకి భారతదేశం మొత్తం మీద ఏ కులాలైతే అంటరానితనానికి గురైనాయో ఆ కులాలన్నిటినీ కూడాను ఈ లిస్టులో పెట్టడం జరిగింది. ఇది మనకి ఈ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ సెక్షన్ 3లో మనకి ఇవన్నీ కనిపిస్తాయి. అయితే ఈ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అనే చట్టాన్ని తయారు చేసేటప్పుడు ఈ అణచివేతకు గురైన కులాలన్నీ కూడాను హిందూ మతంలో ఉన్నాయి. కాబట్టి ఈ హిందూ మతంలో ఉన్న కులాలను మాత్రమే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్టులో పెట్టడం జరిగింది. అప్పటికి సిక్కు మతాన్ని చేర్చలేదు, బౌద్ధ మతాన్ని చేర్చలేదు, క్రైస్తవ మతాన్ని, ముస్లిం మతాన్ని చేర్చలేదు. అంటే ఈ అణచివేత, అంటరానితనము అనేది కేవలం హిందూ మతానికి సంబంధించింది మాత్రమే అనే ఉద్దేశంతో ఆనాటి చట్టం తయారు చేసిన చట్ట నిర్మాతలు హిందూ మతంలో ఉన్న కులాలకు మాత్రమే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదాని ఇవ్వటం జరిగింది. అయితే తదనంతర కాలంలో ఏం జరిగింది అంటే, హిందూ మతం నుండి ఇతర మతాల్లోకి మారినప్పటికీ కూడాను వీళ్ళు సామాజిక వివక్షతని, అంటరానితనాన్ని ఇంకా అనుభవిస్తున్నారు అని సామాజికంగా నిర్ధారణ కావడంతో ప్రభుత్వం 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఎస్సీ హోదాని ఇవ్వటం జరిగింది. అంటే సిక్కులు అంటే సిక్కు మతంలోకి మారిన దళితులు, అలాగే బౌద్ధము అంటే బౌద్ధ మతంలోకి మారిన దళితులకు మాత్రమే ఈ ఎస్సీ హోదా ఇవ్వటం జరిగింది. అంటే మతం మారినా కూడా వీళ్ళు సామాజిక వివక్షత నుంచి బయటపడట్లేదు కాబట్టి. అయితే ఆ తర్వాత క్రైస్తవ మతంలో కూడాను ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో
ఎక్కువగా మారటం జరిగింది క్రైస్తవ మతంలోకి. ఆ, ముస్లిమ్స్ కాలంలో కొన్ని దళిత కులాలు ముస్లిం మతంలోకి మారటం జరిగింది. సో ముస్లిం మతంలో ఉన్న దళితులు సామాజిక వివక్షతను ఎదుర్కొంటున్నారు, క్రైస్తవ మతంలోకి మారిన దళితులు కూడాను సామాజిక వివక్షతని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ వర్గాల నుండి అంటే మతంలోకి క్రైస్తవ మతంలోకి మారిన దళిత క్రైస్తవుల నుండి ముఖ్యంగా విపరీతమైన డిమాండ్స్ అనేవి రావటం జరిగింది, మమ్మల్ని కూడా ఎస్సీస్లో కలపండి అని. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని దళిత క్రైస్తవులను కూడా ఎస్సీల్లో చేర్చాలి అనే ఉద్దేశంతో కొన్ని కమిషన్స్ని ప్రభుత్వం వేసింది. ముఖ్యంగా దళిత ముస్లిమ్స్కి సంబంధించి 2006లో సచార్ కమిటీ ముస్లిమ్స్ మీద అధ్యయనం చేసి ముస్లిమ్స్లో కూడా దళిత కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దళిత ముస్లిమ్స్ను కూడా ఎస్సీలో చేర్చండి అని సచార్ కమిటీ సిఫార్సు చేసింది గవర్నమెంట్కి. అలాగే 2007లో రంగనాథ్ మిశ్రా కమిటీ కూడాను ఈ మతంతో సంబంధం లేకుండా దళితులు క్రైస్తవ మతంలో ఉన్నారా, ముస్లిం మతంలో ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా మతంలో ఉన్నారా, సో మతంతో సంబంధం లేకుండా వీళ్ళందరినీ ఎస్సీల్లో చేర్చాలి అని సిఫార్సు చేసింది. సో సచార్ కమిటీ కానీ రంగనాథ్ మిశ్రా కమిటీ కానీ మనకి దళిత క్రైస్తవుల్ని కానీ దళిత ముస్లిమ్స్ని కానీ షెడ్యూల్డ్ కులాల్లో చేర్చమని సిఫార్సు చేసినాయి. అయితే గవర్నమెంట్స్ ఈ కమిటీల సిఫార్సుల్ని ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. అలాగే 2022లో కేంద్ర ప్రభుత్వం కేజీ బాలకృష్ణన్ అధ్యక్షతన మళ్ళీ ఇంకొక కమిటీని వేసింది. దళిత క్రైస్తవుల్లో కానీ దళిత ముస్లిమ్స్లో కానీ వీళ్ళని ఈ ఎస్సీ జాబితాలో చేర్చాలా వద్దా అధ్యయనం చేసి చెప్పమని కేజీ బాలకృష్ణన్ కమిటీని వేయటం జరిగింది. అయితే ఈ కమిటీ రిపోర్ట్ అనేది ఇంకా పార్లమెంట్లో డిస్కషన్కి రాలేదు. కాబట్టి ఈ కమిటీ రిపోర్టుని ఈ సిఫార్సుని బట్టి పార్లమెంట్లో ఎటువంటి డిస్కషన్స్ జరుగుతాయో ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయో అనేది అది భవిష్యత్తులో తేలుతుంది. అయితే ఈ సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ క్రైస్తవ మతంలోకి మారిన ఈ దళితులు ఎస్సీ హోదా కోల్పోతారు అని తీర్పులు ఇస్తూ ఉన్నాయి. ఈ తీర్పులన్నిటికీ బేస్ ఏంటంటే 1950 ఆర్డర్. దళిత క్రైస్తవుల్ని ఎస్సీలలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన వివిధ కమిషన్స్ సిఫార్సు చేయడంతో పాటు పార్లమెంటులో కూడా అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రైవేట్ మెంబర్ బిల్లులు అనేవి చాలా సందర్భాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే కొంతమంది ఎంపీల సంతకాలతోటి ఈ బిల్లులు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం మద్దతు లేకుండా ఈ బిల్లులు ఏవి పాస్ కావు. కాబట్టి మనకి ప్రైవేట్ మెంబర్స్ పెట్టిన బిల్లులన్నీ కూడాను పార్లమెంట్లో వేగిపోవడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇది 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ అనే చట్టాన్ని బేస్ చేసుకొని మాత్రమే తీర్పులు వస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులైనా హైకోర్టులో తీర్పులైనా ఈ చట్టాన్ని బేస్ చేసుకొని వస్తాయి. చట్టాన్ని సవరించే అధికారం సుప్రీంకోర్టుకి లేదు. చట్టాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి మాత్రమే ఉంటుంది. కాబట్టి పార్లమెంటు ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1950 అనే చట్టంలో సవరణలు తీసుకొచ్చి దళిత క్రైస్తవుల్ని ఎస్సీలో చేర్చితేనే అది తర్వాత కోర్టుల్లో నిలబడుతుంది. సో చట్టానికి సవరణ చేయనంతకాలం కోర్టులు అనేవి ఇలాగే తీర్పులు ఇస్తూ ఉంటాయి. ఇది కొత్తదేం కాదు. సుప్రీంకోర్టు తీర్పు అనేది ఈరోజు కొత్తగా వచ్చిందేమీ కాదు. చాలా రాష్ట్రాల్లో హైకోర్టులు కూడాను ఈ తీర్పులనే ఇచ్చినాయి. ఈ తీర్పులకి బేస్ ఏంటంటే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అనే చట్టమే. సో చట్టం సవరణ మీదనే ఈ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా రావటమా రాకపోవటం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు హైప్ వస్తుందంటే ఇప్పటి భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్న ఈ పరిణామాలు ఇవన్నీ కూడాను ఇటువంటి డిస్కషన్స్కి దారితీస్తూ ఉన్నాయి.
కాబట్టి ఈ చట్టం ఇప్పుడే వచ్చింది అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అయితే దళిత ఒక దళితుడు, హిందూ మతంలో ఉన్న ఒక దళితుడు క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయ్యాడా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఏదైనా చర్చిలో అతను బాప్తీసం తీసుకున్నప్పుడు బాప్తీసానికి సంబంధించిన చర్చ్ రికార్డ్స్లో ఆ పేర్లు అవి ఉంటాయి. సో అలా అదొకటి తెలుస్తూ ఉంది. అలాగే చర్చ్ మెంబర్షిప్లో కానీ వీటిల్లో ఎవరైనా సభ్యత్వం ఉంటే కనుక వాళ్ళు కన్వర్ట్ అయినట్టుగానే భావించబడతారు. కాబట్టి ఇలా కాకుండా ఎవరైనా సరే స్కూల్ రికార్డ్స్లో రిలీజియన్ అనే దగ్గర హిందూ అనే బదులు క్రైస్తవం అని పెడితే అది ఆథరైజ్డ్ రికార్డ్ అవుతుంది. అలాగే ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ వీటిని నింపేటప్పుడు రిలీజియన్ అనే దగ్గర ఎవరైనా సరే హిందూ అని కాకుండా క్రైస్తవం అని పెడితే అవి అఫీషియల్గా కన్వర్ట్ అయినట్టుగానే భావించడం జరుగుతుంది. అందుకే మనకి చాలా సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేవి ఎఫ్ఐఆర్ కడతారు. కానీ కోర్టులో వాదనల దగ్గరికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారో వాళ్ళు క్రైస్తవంలోకి మారారు అని అవతల పార్టీ వాళ్ళు అలిగేషన్స్ రైజ్ చేసి అది ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. అందువల్లనే చాలా వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేవి వేగిపోతూ ఉంటాయి. మరి ఈ దళిత క్రైస్తవుల్ని, దళిత ముస్లిమ్స్ని ఎందుకు ఎస్సీ కేటగిరీలో చేర్చలేదు? దీని మీద ఒక చిన్న విశ్లేషణ చూద్దాం. ఇప్పుడంటే ఈ 20 సంవత్సరాల నుండి మత రాజకీయాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ కోణంలో ఆలోచిస్తూ ఉండొచ్చు కాక. కానీ చట్టం చేసింది 1950లో. ఆ కాలం నాటికి దేశంలో మత రాజకీయాలు అనేవి కూడా ఏమీ లేవు. కానీ అప్పటి నుంచి కూడాను ఎందుకు ఈ దళిత క్రైస్తవుల్ని, దళిత ముస్లిమ్స్ని ఎస్సీ హోదాలోకి చేర్చలేదు అంటే ప్రధానంగా ఎస్సీ కోట డైల్యూట్ అవుతుంది అనేది ఒక ప్రధాన సంశయం అనేది ఒకటి ఉంది. అంటే ఉన్న 15% రిజర్వేషన్స్లోనే ఈ దళిత క్రైస్తవులైనా, దళిత ముస్లిమ్స్ అయినా, ఎవరైనా సరే, దళిత బౌద్ధులైనా, దళిత సిక్కులైనా ఎవరైనా సరే ఈ 15% రిజర్వేషన్లోనే వాళ్ళు వాటాని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రిజర్వేషన్స్ షేర్ అనేది డైల్యూట్ అవుతుంది అనే కాన్సెప్టు వల్ల చేయలేదు అనేది ఒక వాదన ఉంది. అలాగే ఇలా కన్వర్ట్ అవుతున్న వాళ్ళకి ఎస్సీ హోదా ఇస్తే ఈ హిందూ పాపులేషన్ తగ్గుతుంది అనే ఒక వాదన కూడా ఒకటి ఉంది. అలాగే ఈ కన్వర్షన్స్కి ఆమోద ముద్ర లభించి ఎస్సీ హోదా ఇస్తే సమాజంలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అనే భయాలు కూడాను రాజకీయ పార్టీలకి ఉన్నాయి. 1950 నుంచి కూడాను రాజకీయ పార్టీలు ఇటువంటి భయాలతోటే దీనిని పార్లమెంట్లో డిస్కషన్ దాకా తీసుకురాలేదు. అలాగే జాతీయ ఎస్సీ కమిషన్ కూడాను దీని మీద న్యూట్రల్గా ఉంది. అటు ఈ మత మార్పిడిని లేదా క్రైస్తవ మతంలోకి మారటాన్ని లేదా ముస్లిం మతంలోకి మారటాన్ని అది సమర్థించలేదు. అలాగే వ్యతిరేకించలేదు. అది న్యూట్రల్గానే ఉంది. దీనిని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశము అని ఎస్సీ కమిషన్ చాలా సందర్భాల్లో పేర్కొందనమాట. సో వీటన్నిటి ఫలితంగా ఇప్పటి వరకు దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాని ఇవ్వడానికి ప్రభుత్వాలు సాహసించలేకపోయినాయి. థ్యాంక్ యూ.